హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ అగైన్. సో నిన్న మనం అనుకున్నట్టుగానే 0.56% వచ్చింది కదా. సో టోటల్గా 4000 ప్రాఫిట్, అది 4%. సో నేను లాస్ట్ వన్ ఇయర్ 1 మంత్ నుంచి ఎస్ఐపి చేస్తున్నాను. అండ్ మార్కెట్ పడ్డ టైంలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇది 1 ఇయర్ 1 మంత్ పోర్ట్ఫోలియో, మంత్లీ 5000 పెడతాను. సో నిన్నటి వరకు అంటే ఈరోజు జూన్ 18th అనమాట. సో జూన్ 18th వరకు నా పోర్ట్ఫోలియో ఇది 4% ప్రాఫిట్లో ఉంది. అండ్ డే చేంజ్ ఫర్ ఈచ్ ఇదనమాట. లైక్ ఇవి టోటల్ రిటర్న్స్ ఫ్రమ్ ఈచ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. మీరు పాజ్ చేసుకొని చూడండి. ఓన్లీ ఫ్లెక్సీ క్యాప్ ఒకటే లాస్లో ఉంది, అది కూడా 175 రూపీస్. అండ్ మిగతా అన్ని ప్రాఫిట్లో ఉన్నాయి. అండ్ ఇది డే చేంజ్. సో ఈచ్ ఫండ్ నిన్న మార్కెట్ మూమెంట్కి ఎలా పర్ఫామ్ చేసింది అనేది డే చేంజ్ అనమాట. అండ్ ఇవి ఎక్స్ఐఆర్ఆర్ వాల్యూస్. ఎక్స్ఐఆర్ఆర్ వాల్యూస్ పర్సంటేజ్ ఏంటి అంటే, మనం ఈచ్ ఇండివిజువల్ టైం పీరియడ్లో చేసిన టోటల్ అమౌంట్కి రిటర్న్ పర్సంటేజ్ అనమాట. అది టోటల్ రిటర్న్స్ పర్సంటేజ్. లైక్ ఇన్వెస్ట్ చేసింది అమౌంట్కి ఈ పైన చూపించేది టోటల్ రిటర్న్స్, టోటల్ అమౌంట్కి రిటర్న్ పర్సంటేజ్. బట్ ఇది అలా కాదు, ఇది నువ్వు పెట్టిన ఇంటర్వెల్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే పర్సంటేజ్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్, బై బై.